హలో వీవర్స్, వెల్కమ్ టు సరల్ కిచెన్. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. చిలగడ దుంపతోని రెసిపీ చెప్తాను. కొన్ని ఏరియాలలో చిలగడ దుంప అంటారు, కొన్ని ఏరియాలలో కందగడ్డ అంటారు. స్వీట్ పొటాటోని మరింత స్వీట్గా ఎలా తయారు చేయాలో చెప్తాను. నేను చెప్పే ఈ వంటకము చాలా పాతకాలం వంటకము. శివరాత్రి రోజు నాడు శివుడికి పెడితే చాలా సంతోషిస్తాడు. అందుకే ఈ రెసిపీ చెప్తున్నాను. వావ్ అనిపిస్తుంది కదా. బాగా శుభ్రంగా కడిగిన చిలగడ దుంపని తీసుకున్నాను. ఇలా పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లో వేసాను. ఒక 50 గ్రాములు తురిమిన బెల్లాన్ని వేస్తున్నాను. పావు కిలో చిలగడ దుంపకి 50 గ్రాముల బెల్లం వేసాను. చిలగడ దుంప అంటేనే స్వీట్ పొటాటో కదా, స్వీట్గానే ఉంటుంది. అందుకని కొద్దిగా వేసాను. నేను నెయ్యి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి, బెల్లము, కందగడ్డ, కొద్దిగా నూనె వేస్తున్నాను. ఇవే పదార్థాలు పడతాయి. అన్నీ చక్కగా కలిపేసి అతి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు కిచెన్లోకి వెళ్దామా. మరి పొయ్యి మీద పెట్టాను. చిన్న మంట మీద 10 నిమిషాలు అతి చిన్న మంట మీద సిమ్లోనే ఉడికిస్తే సరిపోతుంది. మూత పెట్టేస్తున్నాను. కందగడ్డ ఉడికిపోయింది. బెల్లం పాకంలాగా తయారైపోయింది. పాకం అంతా చిలగడ దుంపకు పట్టేసి, నెయ్యి కూడా ఉంది కదా, నూనె కూడా ఉంది కదా, చాలా రుచిగా రెడీ అయిపోయింది. చిలగడ దుంప స్వీట్ రెడీ అయిపోయింది. మహాశివుడికి ఇష్టమైన ప్రసాదం. మా ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను పెట్టే కొత్త వంటకాల వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. చూస్తుంటే వావ్ అనిపిస్తుంది కదా. చాలా తక్కువ పదార్థాలతోనే మంచి వంటకము. మా ఛానల్ను తప్పకుండా